ప్రేమ నిజమని నమ్మి ఈ సినిమా చూడండి, మీకు ఎటువంటి డౌట్స్ రావు. రంజాన్లో మొదటి 3 అక్షరాలు రామ్, అదే మనోడి పేరు. 5 అంకెల జీతం, 6 పలకల దేహం, 7 ప్లేని మొహం, కలిపితే రామ్. అర్థమోని పనిలో లొల్లి, పరిచయం లేని అమ్మాయితో పెళ్లి, రెండింటి గమ్యం ఒకటే. నిజానికి ఇది అరేంజ్ మ్యారేజ్ అయినా పెళ్లి చూపులకు ముందే అమ్మాయిని కలవడానికి కాఫీ షాప్కి వెళ్తున్నాడు. మనలో మాట్లాడోయ్, మనోడు ఇంకా అమ్మాయి ఫోటో కూడా చూడలేదంట. అమ్మాయి పేరు జాను, జానకి. సీతకి షార్ట్ కట్. సీత అంటే స్వయంవరం ఉండాలిగా, అందుకే ఈ స్వయంగా రాముని కలిసే ప్రోగ్రాం. No puedo verte triste porque me mata tu carita de pena, mi dulce amor. Me duele tanto el llanto que tú derramas. మనోడి గీతలో అర్జునుడి కృష్ణుడు ఏం చెప్పాడో తెలియదు కానీ కృష్ణుడు రుక్మిణికి లవ్ లెటర్ ఎలా రాశాడో, గిఫ్ట్లు ఏ షాప్లో కొన్నాడో టపీమని చెప్పేయగలడు. ఇతడే కృష్ణ. అవును, ఎందుకు కృష్ణుడు రాముని అదే పనిగా చూస్తున్నాడు? హాయ్ బాస్. ఏంటి బాస్ అని అలా చూస్తున్నావు? ఇలా కాఫీ షాప్లో కూర్చుని కాఫీ తాగకుండా ఆలోచించే ప్రతి ఒక్కరి దగ్గర ఒక కథ ఉంటుంది. చెప్పడానికి నీ దగ్గర కథ ఉంటే నా దగ్గర టైం ఉంది. ఈ అమ్మాయి పేరు భామ, సత్యభామ. సీతకి డిగ్రీ దోస్త్. కాబోయే వాడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కనీసం బేసిక్ మేకప్ వేసుకోవాలనే కామన్ సెన్స్ కూడా లేదా నీకు? ఎవడ్రా వీడు తలతోక లేకుండా? Shut up, I don't believe in all this. కాఫీ తాగినా బాధను పంచుకున్న 100% గ్యారంటీ రిలీఫ్. ఇది నా బిలీఫ్. నీ బిలీఫ్ గురించి ఏమో గానీ అందంగా కనిపించే అమ్మాయిలంటేనే అబ్బాయిలకి రిలీఫ్. నీ ఫేస్ చూస్తుంటే ఈ సంబంధం నీకు అంత ఇంట్రెస్ట్ లేదనిపిస్తుంది. దీనికి కారణం నీ లవ్ స్టోరీ కాదు కదా. అయినా అంతగా ఇష్టపడిన రామ్కి రామ్ రామ్ ఎలా చెప్పేశావే? పారిపోతే పెరిగేది దూరం, పంచుకుంటే తరిగేది భారం. బాబు పవన్ కళ్యాణ్ డ్రీమా? ఫేస్బుక్లో షేర్ చేసుకుంటే లైక్లు కమెంట్లు మాత్రమే వస్తాయి. అదే లైఫ్లో బాధలు షేర్ చేసుకుంటే సొల్యూషన్స్ దొరుకుతాయి. చెప్తాను. నా పేరు రామ్. అది నా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ రోజులు. అందరిలాగే రొటీన్గా తనని మెకానికల్ ల్యాబ్లో మొదటిసారి చూశాను. అంటే లవ్ అట్ ఫస్ట్ సైట్ అన్నమాట. కాదు, థర్డ్ సైట్. అలా చూస్తూ ఉండగా 3వ రోజు నచ్చింది. వెంటనే ఐ లవ్ యూ చెప్పేసావా? లేదు, నా కథలోకి ఓ విలన్ వచ్చాడు. సీతారాముల మధ్యలో విలనా? కొంపతీసి రావణ్ ఫ్రమ్ లంక? కాదు, రేవంత్ ఫ్రమ్ ఎదురులంక. మరి శివ ధనుర్భంగం, అదే బౌ బెండింగ్ ప్రోగ్రామ్ లాంటిది ఏమైనా జరిగిందా? బౌ బెండింగ్ ప్రోగ్రామ్ కాదు కానీ వాడి బెండ్ తీసే ప్రోగ్రామ్ జరిగింది. ఆర్యాలో లాగా గో అనగానే ఇద్దరం పరిగెట్టేశాం. నేను రేస్తో పాటు జాన్ను కూడా గెలుచుకున్నాను. మరి రేవంత్ ఫ్రమ్ ఎదుర్లంక? లవ్ రేస్ రెండిట్లోనూ మిడిల్ డ్రాప్. ఫస్ట్ ఇయర్ అయ్యేసరికి మా లవ్ ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయింది. ఇక నేను జాన్ పోటీ పడి చదివాం. ఇద్దరం టాప్ ర్యాంకులో ఉండేవాళ్ళం. ఈ కాఫీ షాపే మా మీటింగ్ స్పాట్. ఇదే టేబుల్ పై అటు జాను ఇటు నేను కబుర్లు చెప్పుకుంటూ ఫైనల్ ఇయర్ వరకు గడిపాం. పూర్తిగా ప్రేమలో మునిగిపోయాం. ఫైనల్ ఇయర్ క్యాంపస్లో నేను సెలెక్ట్ అయ్యాను. నేను అసలు క్యాంపస్కి వెళ్ళలేదు. క్యాంపస్ ఇంటర్వ్యూలు, సాఫ్ట్వేర్ జాబ్లు ఇలాంటి రొటీన్ ఫార్ములాలు మనకు పడవు. నాకంటూ కొన్ని గోల్స్, ఐడియాస్ ఉన్నాయని నీకు ముందే తెలుసు కానీ జాబ్ అండ్ సెక్యూరిటీ కదా. ఓ సెక్యూరిటీ. నువ్వు కోరుకునే లైఫ్ గోరింటాక్ లాంటిది. మొదట్లో బ్రైట్గా ఉన్నా చివరికి వెలిసిపోద్ది. కానీ నా లవ్ టాటూ లాంటిది, పర్మనెంట్గా ఉంటుంది.
ఏది కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. పచ్చబొట్టులా మిగిలిపోయే ప్రేమే ఏ అమ్మాయినా కోరుకునేది. ఆ ప్రేమకి తల్లిదండ్రుల అండతోడైతే ఆ అమ్మాయి జీవితం పరిపూర్ణమవుతుంది. కేవలం ఉద్యోగం అంత దూరంలో ఉన్న నన్ను పొందటానికి ఆమాత్రం చేయలేవా రామ్? నాకు నా వారికి నమ్మకం కలిగించలేవా? నమ్మకం జాను, నమ్మకం అంటే ఏంటో తెలుసా నీకు? రాముడు ఒంటరివాడు, ఒక్కడే రావణుని ఏమీ చేయలేడని తెలిసిన సీత తన రాముడే గెలిచి తనను అవమానించిన రావణుని చంపుతాడనే నమ్మకంతో దశాబ్ద కాలం వెయిట్ చేసింది. ఈ రాముడి విజయం కోసం నా జాను కొంతకాలం కూడా వెయిట్ చేయలేదా? నాలోనే నేనా ఏదో అన్నానా, నాతోనే లేని మై మరపునా. మరి ఫైనల్గా ఏమైంది? జనరల్గా అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమలో పడతారు, అబ్బాయిలు పడే ఉంటారు. అమ్మాయిలు మాత్రం టైం వచ్చాక లేచి వెళ్ళిపోతారు. అలానే తను వెళ్ళిపోయింది. మొదటి రోజు కోపం, రెండో వారానికి బాధ, మూడో నెలకి కసి. ఆ కసితో సంవత్సరం తిరిగేసరికి నాకు నచ్చిన బిజినెస్లో విజయం సాధించాను. రామ్ అంటే పేరు కాదు, ఇట్స్ బ్రాండ్ అన్నమాట. మూడు సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు నా దగ్గర అన్నీ ఉన్నాయి, ఒక్క నా జాను తప్ప. 25 ఏళ్ళు దాటగానే పెళ్ళి పెళ్ళి అని సతాయించే అమ్మ నాన్న కోసం వాళ్ళు చూసిన సంబంధం ఫోటో కూడా చూడకుండా ఒప్పేసుకున్నా. కానీ ఎందుకో పెళ్లి చూపుల ముందు ఆ అమ్మాయిని కలవాలని ఈ కాఫీ షాప్ లుక్స్ ఏర్పాటు చేసుకున్నా. జనరల్గా అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమలో పడతారు, అమ్మాయిలు పడే ఉంటారు, అబ్బాయిలు మాత్రం టైం వచ్చాక లేచి వెళ్ళిపోతారు. అలానే తను వెళ్ళిపోయాడు. మొదటి రోజు ఏడ్చాను, రెండో వారానికి టీసీఎస్ నుంచి కాల్ లెటర్ వచ్చింది, మూడో నెలలో వైజాగ్లో జాబ్. 3 సంవత్సరాల తర్వాత నీతో ఇలా ఉన్నా. ఇప్పుడు నా దగ్గర జాబ్ తప్ప ఇంకేమీ లేదు. లుక్స్ ఫిక్స్ అయితే సీతకి హాత్ ఇచ్చినట్ట కదా బాబాయ్. ఇలా హ్యాండ్ ఇవ్వడానికే నా ప్రేమించేది. రామ్ నా ప్రాణం కన్నా ఎక్కువ. అందరిలానే అనుకోకుండా ప్రేమించుకున్నాం, అందరిలానే చిన్న ఈగో వల్ల విడిపోయాం. సరే నువ్వు వెళ్ళు, నేను లోపలికి వెళ్తాను. కంపెనీ ఇచ్చినందుకు థ్యాంక్స్. జానుని మర్చిపోయిన రామ్ మరో అమ్మాయితో పెళ్ళికి రెడీ అయ్యాడని జాను. సేమ్ అదే ఫీలింగ్లో రామ్. ఖచ్చితంగా ఒకరినొకరు కలవరు. హీరో హీరోయిన్ కలవని అరవ క్లైమాక్స్ మన జనానికి నచ్చదని తెలుసు కదండి. సో రైటర్ క్లైమాక్స్ మర్చిపోయా. లుక్స్ ఫిక్స్ అయితే సీతకి హాత్ ఇచ్చినట్ట కదా బాబాయ్. ఏమో ఎవరికి హాతిచ్చుకున్నామో నాకు తెలియదు, కానీ మర్చిపోయిన నా జానుని మళ్ళీ నాకు గుర్తు చేశావు. మర్చిపోవడానికి జాను జ్ఞాపకం కాదు, నా ప్రాణం. ఏంటిది? నా ప్రాణం లేని దేహాన్ని ఏం చేసుకుంటుంది ఈ వచ్చే అమ్మాయి? అవును, నాకు జాను కావాలి. రాముడు సీత కోసం చేసిన ప్రయాణంలోనే భగవంతుడు అయ్యాడంట. నేను నా జానకిని వెతికి కనీసం మనిషిని అవుతా. హే రామ్, ఆల్ ది బెస్ట్. No puedo verte triste porque me mata బాసు బిల్. tu carita de pena, mi dulce. రామ్ నా ప్రాణం కన్నా ఎక్కువ. అందరిలానే అనుకోకుండా ప్రేమించుకున్నాం, అందరిలానే చిన్న ఈగో వల్ల విడిపోయాం. రాముడి కోసం వెయిట్ చేసి సీత 100 out of 100 కొట్టేసింది. నేను నా రామ్ కోసం వెయిట్ చేసి కనీసం పాస్ మార్కులైనా తెచ్చుకుంటా. నా కోసం ఎంతకాలమన్నా వెయిట్ చేసేవాడివా? ఏమో కానీ ఆ కాఫీ షాప్ స్ట్రేంజర్ని కలవకపోతే మాత్రం పక్కా ఆ అమ్మాయిని చేసుకునేవాడిని. నీకు నన్ను చూసుకోవడానికి టైం సరిపోదు, నీకు ఇంకో అమ్మాయా? ఏంటి గోదావరిలో కమలిలా మాట్లాడుతున్నావు? ఓయ్ వద్దు, నువ్వు పెళ్లి కూతురు వచ్చే వరకు అక్కడే ఉంటే నేను చచ్చినా నేను చేసుకునేదాన్ని కాదు. థ్యాంక్స్. గోరింటాకు పెట్టుకుంటావా, టాటూ వేయించుకుంటావా? ఇంటి పేరు మార్చుకుంటా. అలా ఆ విధముగా తమ పెళ్లి క్యాన్సిల్ చేసుకునే జానకి రాముడు ఇంటికి తిరిగి వెళ్లే దారిలో ఒకరిని కలుసుకోవడం కలిసిపోవడం కూడా జరిగిపోయాయి.
సినిమా యూట్యూబ్కి, మనం ఫేస్బుక్కి. అదేనండి కథ కంచికి మనం ఇంటికి. రానే వచ్చాడు యమ్మ రామయ్య, వస్తూ చేశాడు యమ్మ ఏదో మాయా. రానే వచ్చాడు యమ్మ రామయ్య, వస్తూ చేశాడు యమ్మ